ఇప్పుడు 10 ఏళ్లలో గ్లాసులు ఇవన్నీ తెప్పించింది మొత్తం. మీ ఇంట్లో ఆ ఇంట్లో 180 కోట్లతో కట్టిన ఇంట్లో మొత్తం బయట దేశం ఉంది. ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు సంపద తెలంగాణ సంపద దోచిరంటారా మీరు? ఇప్పుడు చూడు ఈ దోషిన సంపదనే కదా ఇదంతా. రెండోది ఆ ఇల్లు కట్టింది మా దుబాయ్లో 3 ప్లాట్లు ఉన్నది వివిఐపి ఏరియాలో. వివిఐపి ఏరియా అంటే రాజులుండే ఏరియా. ఒక ఏరియా ఉంటుంది రాజులుండే ఏరియా. ఒక్కొక్క ప్లాట్కు 180 కోట్లు 180 కోట్లతో ఒక ప్లాట్ ఉన్నది. 180 కోట్లతో ఒక ప్లాట్ ఉన్నది. అట్లా 3 ప్లాట్లు ఉన్నది. అంటే దాదాపు 500 కోట్లు. 500 కోట్లతో 3 ప్లాట్లు ఉన్నది. ఎక్కడ? దుబాయ్లో చూపిస్తాను. దుబాయ్లో ప్లాట్లు ఉన్నది ఒకటి. తర్వాత లండన్లో ఇల్లు ఉన్నది. ఇవన్నీ ఇక్కడి ఈ లిక్కరు ఒక ఢిల్లీ కాదు, ఒక పంజాబే కాదు, ఇప్పుడు తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాల్లో లిక్కరు 100 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టి లిక్కర్ స్కామ్లో ఒకసారి జైలుకు పోయింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఉన్నది లిక్కర్ కేసులు ఉన్నాయి ఆమె మీద. ఇంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? నీ బిడ్డ కూడా ఇక్కడ కాక దుబాయ్ కంపెనీలు ఇదే జగన్తో వైఎస్ జగన్ గారితో అక్కడ దాదాపు 25,000 నుంచి 50,000 కోట్లు పెట్టింది. ఈ డబ్బంతా ఎక్కడిది? కొడుకుది అట్లా, బిడ్డది ఇట్లా. ఈ సంపద అంతా ఎక్కడో చెప్పు. తెలంగాణ సంపద కాదా? తెలంగాణ ప్రజల మీద దోషిన సంపద కాదా? తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి సంపదను దోసుకున్నది ఇదే కదా, ఈ డబ్బే కదా. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో కేసీఆర్ ప్రజలకు చెప్పని నేను దయచేసి చెప్తున్నా. నేను వేరే ఏమంటలేను, ఇది ప్రజలకు చెప్పాలి. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? అరే మీకు ఎక్కడి నుండి వచ్చింది రా భయ్? అంతకుముందు నీకు పాత ఎన్నో ఉండడు ముఖ్యమంత్రి కాకముందు. నీ కొడుకు వచ్చిన కారు ఉండే, నీ బిడ్డకు కారు ఉండే, ఇంతే తప్ప ఇయలో మీకు బెంజీలు ఆర్డీలు ఇవన్నీ కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ వ్యాపారాలలో 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? తర్వాత ఈ హరీష్ రావు మాత్రం నీతులు చెప్తాడు. చెప్పేటి నీతులు వచ్చేటి ఏదో అంటారు. ఈ చెప్పే నీతులు హరీష్ రావు చెప్పే నీతులు అయితే తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు, ఎస్టీలను బీసీలను నమ్మించే కార్యక్రమం చాలా డేంజర్. అయినా బొట్టివెనేల నుంచి విషం తనదాకా ఉంటుంది. అహంకారం, వెల్మ అహంకారం, విషం హరీష్ అంటోనికి బాగా ఉంటుంది. వాడు చాలా డేంజర్. రాష్ట్ర ప్రజలను నమ్మించి నీతులు చెప్తాడంటే ఏమరా భయ్ నువ్వు? నీకు సింగపూర్లో 6 నెలలకు ఒకసారి సింగపూర్ ఎందుకు పోతూ? తెలంగాణ ప్రజలకు చెప్పు. తెలంగాణ ప్రజలకు చెప్పు. నువ్వు అక్కడ 25,000 కోట్లు అక్కడ కంపెనీలో పెట్టినావా లేదా? నువ్వు 6 నెలలకు ఒక్కసారి సింగపూర్ నువ్వు పోయేది వాస్తవమా కాదా చెప్పు ప్రజలకు. నీకు హైదరాబాద్ చుట్టూ ఈ 1000 ఎకరాల భూములు ఎక్కడి? 1000 ఎకరాల భూములు ఎక్కడి? ఈ అక్రమ సంపాదన ఎక్కడిది? ఎక్కడి నుండి వచ్చింది? 1000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టూ లేవా? నీకు ఫామ్ హౌస్ ఎక్కడిది? అంతకుముందు నీకు ఫామ్ హౌస్ ఎక్కడిది అంటున్నా. ఫామ్ హౌస్ ఎక్కడిది? ఫామ్ హౌస్ చుట్టూ 100 ఎకరాల భూములు ఎక్కడి? 1000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టూ మల్లన్న సాగర్ పేరు మీద 100 ఎకరాల భూములను బెదిరించి తీసుకున్నావు నువ్వు. అదేవిధంగా 100 ఎకరాల భూములు, ఈ 1000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టూ నువ్వు కొన్నావు, తీసుకున్నావు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? కేసీఆర్ ఏమో గుంటనక్క లెక్క కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తున్నారు. మీరేమో 10 ఏళ్ల విధ్వంసం. ఏది వాస్తవం? విధ్వంసం ఎవడు చేసిండో చెప్తున్నా కదా. విధ్వంసం ఏ గాడిద కొడుకు చేసిండో చెప్తారు కదా. తెలంగాణ ప్రజలకు గెలవాలి కదా. ఇప్పుడు ఆయన పాదయాత్ర ఎత్తనంటుడు కదా. ఎందుకు తొందరపడుతుండు? కేటీఆర్ పాదయాత్ర ఎత్తే గజ్జల కాంతంతో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమ వీరులు అందరినీ తీసుకొని పోయి నేను కూడా పాదయాత్ర ఎత్తా. ఆయన వెనకనే కేటీఆర్ పాదయాత్ర 15 నెలల కాంగ్రెస్ వైఫల్యాల మీద, 15 నెలల గ్యారంటీల మీద, హామీల మీద చేస్తుంటారు. గజ్జలకాంతం దేని మీద చేస్తారంటే తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రు? తెలంగాణ అస్సలు కీలకంగా ఉద్యమం ఎవరు చేసిండ్రు? తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు దోషిండు? ఈ ఆస్తులు ఎంత? కేసీఆర్ ఆస్తులు ఎంత? కేటీఆర్ ఆస్తులు ఎంత? హరీష్ రావు ఆస్తులు ఎంత? కవిత ఆస్తులు ఎంత? అవన్నీ బయటకు పెట్టాలి కదా తెలంగాణ ప్రజలకు. అవి చెప్పడం కోసమే ప్రజలకు పోతున్నట్టున్నా. ఆయన వెనకనే ఇప్పుడు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నట్టు మేము కూడా సేమ్ డే పాదయాత్ర మొదలు పెడతాను. దాంట్లో డౌట్ లేదు. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి కదా. నేను తెలంగాణ పల్లెలన్నీ తిరిగిన ఉద్యమం చేసినప్పుడు మరి ఆ పల్లెలని మళ్ళీ నేను కూడా తిరగాలి కదా. నేను కూడా ప్రజలకు చెప్పాలి కదా.
ఇప్పుడు నువ్వంటే నీకు డబ్బు ఉన్నది నువ్వు పోతావు, కానీ నేను పాదయాత్రతోనే పోతాను, నాకు హంగామా అవసరం లేదు. కేటీఆర్ పాదయాత్ర చేయడా నడుచుకుంటూ పోడా? నువ్వు నడుచుకుంటూ పోతాడయా, నడుచుకుంటూ పోతే ఆయనకు హంగామా ఉంటది కదా, ఆ హంగామా నాకు వద్దు అంటున్నా. ఓకే. ఆ హంగామా వద్దు, ఎందుకంటే డబ్బు 100 ఏళ్ళు బతికే డబ్బు సంపాదించారు, ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకు అంటే ఈ ఆస్తుల గురించి, తెలంగాణ ఆస్తులు ఎవడు దోషిండు అనే దాని మీద చర్చ ఇది. ఎవడు దోషిండు అనేది కళ్ళకు కనపడుతుంది కదా, నేను చెప్పేటి అన్ని కళ్ళకు కనపడేటి. నీకు దుబాయ్లో 25,000 కోట్లు అక్కడ ఎట్లా పెట్టినావు, లండన్ ఎట్లా పెట్టినావు కవిత, అమెరికాలో ఎట్లా పెట్టినావు నువ్వు కూడా, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? దాదాపు 25,000 కోట్లు అక్కడ అంటే 25,000 కోట్లు ఇక్కడ, 50,000 కోట్లు బిడ్డ కూడా కవిత కూడా పెట్టింది. ఈ సంపద అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఏం నుండి వచ్చింది? ఇదంతా నీతులు చెప్తున్నదే తెలంగాణ ప్రజలకు. మీరు తెలంగాణ మీద కన్ను పడ్డది అంటే ఇడిచిపెట్టలే, తెలంగాణ మీద కన్ను పడ్డది అంటే ఇడిచిపెట్టలేదు మీరు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.